నీకు ముగ్గురు చెల్లెలలో ఏ చెల్లె ఎక్కువ ఇష్టం? నాకే చెల్లి ఇష్టం. ఏ చెల్లి ఇష్టం లేదా? ఎందుకే? మరి పెద్ద బావ మందు పోస్తాడుగా. మా పెద్ద బావ మంచోడు. పెద్ద బావ మంచోడు. ఏమంటాడు వచ్చినప్పుడల్లా? ఏమొచ్చినప్పుడు అంటే ఏ బా ఏ వెనక వెనక వెనకేమో పిరమిస్తాను, ఏది పడుతున్నావు కామెక్కిస్తా ఏం వెనక పిలుస్తున్నావు అంటాడా? అంత నేనంట. నువ్వు అంటావు మీ బావని? ఏమంటాడు మరి? నేను నవ్వుతాడు. నవ్వుతాడా? ఏమంటా మా బామ్మని సొంత బామ్మని సొంత బావని ఏమన్నాడు. ముగ్గురు బావలలో ఎవరు ఎక్కువ ఇష్టం? ఏ పెద్ద బావని చెప్పలేదు నీకు? అవునా? మరి ముగ్గురు చెల్లెల్లో ఒక్క చెల్లి ఇష్టం లేదా? బాగా పెద్ద బావ ఇష్టం, పెద్ద నడిపన్న ఇష్టం. కాకుంటే అప్పుడప్పుడు మా పెద్దోడు ఇస్తాడు కానీ మంచిగా చూసుకుంటాడు పెద్ద కూడా. పెద్దోడు పాపం వాడే ఇంకా చాలా ఇష్టం కానీ ఆయనకు అప్పుడప్పుడు ఆయన ముక్కు మీద కోపం బాగుంటది. కోపం ఎక్కువ ఉంటది. కోపం ఉన్నోళ్ళే మంచోళ్ళే. అంటే నేను వదిలేస్తావాడిని. ఏమని తిడతావు? మీ అన్నలను తిడితే ఏమన్నా నువ్వు కోపం వస్తే? నేను అసలు తిట్టాను. వాళ్ళు నేను తిడితే ఏమంటావు? మా పెద్దోడే తిడతాడు. ఏమని తిడతాడు? నేను ఏ విషయంలో తిడతాడు? పెద్దోడు మా పెద్దోడు ఇంకా గల్లుందా ఇట్లా లేపుతాడా? గల్ల వచ్చి నీదా ఇట్లా వచ్చి పెంట కట్టుదా పెంటగడ్డ పెంట ఆ పెంటగడ్డ వేసిండా ఎత్తేసిండా నేను నన్ను. అప్పటి కాజా నాకు మండుద్ది, మనసు మండుతుంది, కోపం వస్తుంటది. మీ నడిపోయినా పోనా పనుకొని వీళ్ళు ఏం చేయాలి? ఎట్లా వండుకుంటావే నువ్వు? ఎట్లా పనుకుంటుగా ఇది పెంటగడ్డ ఎత్తేస్తే వండుకున్నావు. ఇష్టమా ఈ పెంటగడ్డ అయితే అంత పనుకుంటా. పనుకొని అమ్మాయి వీళ్ళు ఏం చేయాలి? నన్ను గల్లబడి గుంజుకొచ్చింది లేచిండే. సర్లే విని ఇప్పుడు వద్దు, పెద్ద అయినాక అన్నది వాడిని తెల్లాక వాడిని దుమ్ము దులుపుకుంటే నా పేరు వెంకన్య కాదు అనుకున్నావు మనసులా. వేసాడు. హలో సారు, ఓ సారు రండి, లేకండి. ఎవరంటారు? పెద్ద సారు లేపుతా నేను పొద్దున్నా నెక్స్ట్ డే ఏమని లేపుతావు? మళ్ళా లేపు. సారు సారు నమస్తే థ్యాంక్ యూ ఎత్తేసినందుకు. ఐ లవ్ యూ ఐ హేట్ యూ. నీ బండి కొంచెం లెవెల్ బాగుందా? తీస్తా అంటావా లెవెల్? తీసు కొంచెం కింద కొంటాలి కానీ పైకి ఉంచొద్దా? మరి రాత్రి పైకి వచ్చిందా? ఇప్పుడు కిందకి వచ్చినావు, నేను పైకి వచ్చినావు, కిందకి వచ్చినావు. నీకు బుద్ధి లేదు. ఎవరైనావు ఎవరంటావు? నీ బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? నువ్వు పెద్దడు కదా, నువ్వు సిగ్గుందా? చెవుందా నీకు? పేరుకి పెద్దోనే. అసలు నీకుండాలి బుద్ధి. మాకున్నది. మేమంటే బుద్ధి లేని పెద్దోడికి బుద్ధి ఉండాలి. పెద్దోడు చిన్నోడికి బుద్ధి చెప్పాలి. అవును. చిన్నోడు పెద్దోడికి బుద్ధి చెప్పాలి. తప్పుంటే కథ చెప్పాలి కానీ నువ్వు
తీసుకుపోయి మందు తాగుతావు మమ్మల్ని తీసుకుపోయి పెంటగడ్డలు వేస్తావు ఎత్తేస్తావు. ఎచ్చేస్తావు. ఇదే మీ పద్ధతి. మీ తాగుతాను ఇట్లా ఇదని కారణం. కూల్ 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 వద్దు. నీతో పెట్టుకుంటే ఊకున్నట్టు వద్దు. థ్యాంక్ అని చెప్పాను. ఓకే. ఎప్పుడన్నా మీ అమ్మతోని కానీ మీ నడిపోయినతోని కొట్లాడ పెట్టుకున్నావా? ఎన్నడూ పెట్టుకోలే. మీకు నడిపోయినలో బాగా నచ్చేది ఏంది? మన నడిపానికి ఎక్కువ ఉంటుంది. కోపమా? ఇష్టం నీ మీద? నా మీద మన నడిపానికి ఇష్టం ఉంటుంది. నా మీద ఆయన మీద నాకు ఇష్టం ఉంటుంది. ఎక్కువ ఇష్టం ఉంటుంది. మీ పెద్ద ఆయన పెళ్ళయిందా? ఆయన పెళ్ళయింది. పెద్దోనికి పెళ్ళయింది. వానికి కొడుకు బిడ్డ అయితే బిడ్డ వాళ్ళ అత్తగారి కాడ ఆ బుడ్డ పోని పొయ్యి కాడ పెట్టారు. పెద్ద బిడ్డను. ఆ పాపకు గుండెకు రంధ్రం పడ్డది. హోల్ పడ్డది. ఆ బోల్ పడ్డది గుండెకి. ఉందా ఇప్పుడు? ఉందా? చనిపోయిందన్న. చనిపోయిందా? చనిపోయింది. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక హాస్పిటల్ ఏం చేస్తే వాడు మంచి గ్లూకోజ్ పెట్టి గాల్మండ్ పెట్టి తాగుకోన్నా తాగుకోలే. ఓకే. ఇప్పుడు మీ నడిపోయినకి పెళ్ళయిందా? ఇక అది పోని కానీ నడిపోయినకి పెళ్ళయిందా? పెళ్ళయింది. వానికి ఒక కొడుకు బిడ్డ. నడిపోయినకు కూడా. నిన్ను మీ పెద్దోదిన మంచిగా చూసుకుంటుందా నడిపోదినా? పెద్దోదిన ఏమంటది? ఏం మాట్లాడదు నీతోనే? నాకు ఇష్టం ఉండదు. మాట్లాడదు కానీ దాంతో అసలే మాట్లాడు. ఎందుకు కోపం? ఎందుకు నీకు? నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఏమన్నా అన్నదా నిన్ను? మంచిగా మళ్ళా ఇట్లాంటి వాడు ఎందుకు బతుకుంటాడు అన్నదా? కాదా? ఇంతంటోడు అచ్చ అంటాడు. ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదన్నారు అన్నదా? ఇంతంటోడు అచ్చ అంటాడు. అంతంటోడు అచ్చ అంటాడు. ఇంతున్నోడు అంతే అంటాడు. అంతున్నోడు అంతే అంటాడు అన్న. ఎట్టున్నా అచ్చ అంటాడు అంటది. అంటే ఇంతంత అచ్చ అంటాడు. అంతంత అచ్చ అంటాడు అని నాకు కోపం వచ్చింది. అది వాడు పెద్దోడు వాళ్ళ అవ్వ ఏం చెప్పిందంటే, ఎవరవ్వా? మా అన్న కొడుకు పెద్దోడు. మీ అన్న కొడుకు పెద్దోడు. వాడు అన్నగా తాత గొడ్లకాయ పోతుంది తాత అంటే సర్రా రారా అని తీసుకుపోయిన నాన్న. మీ నాన్న తీసుకోండు గొడ్ల కాడికి పొలం కాడికి తీసుకుపోతే అది నువ్వు వద్దురా మీ అమ్మకు వస్తే తిడుతుంది. నువ్వు వద్దు. పని చేసినా చేయకుండా నాకు కూర్చొని పని చేపిస్తారు అంటది చెప్తే వాడు ఏం పుట్టుకోడు. ఇప్పుడు మీ పెద్ద నీకు ఏంది కొట్లాడేది? ఎందుకు హట్ అయినావు నువ్వు? నాకు నచ్చదు.